కోటినాయుడు ఎక్కడి నుంచో వచ్చిన కోటినాయుడికి ఇవన్నీ ఏం తెలుసు మాట్లాడడానికి, వాళ్ళకి చెప్పడానికి? స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళం మేము ఎన్నో సంవత్సరాల నుంచి, గత 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాం. స్థానికులు మాకు తెలియంది ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి తెలుసు అంట. ఆయన తీసుకుపోయి అర్జీ ఇప్పించాడు కోటినాయుడు. ఆ సేన ఆయన వేరే వాళ్ళకి అమ్మేశాడు దాన్ని, ఏపూరు వాళ్ళకి, రమణయ్య అనే వ్యక్తికి. దాన్ని రేవూరు రమణయ్యకి అమ్మేశాడు. ఆ రేవూరు రమణయ్యకి అమ్మేసిన తర్వాత మేము పోయి తెలుసుకొని పొలం మాది, ఎవరు అమ్మారు, వాళ్ళని పిలవరా అని చెప్తే వాళ్ళు రాలా. వాళ్ళ పొలం అయితే వాళ్ళు రావచ్చు కదా, ఆ రోజు రాలా. కానీ ఈరోజు ఆ కోటినాయుడు సపోర్ట్ చూసుకొని ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నాడని ఇది చేస్తున్నారు. మేము గత ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి కాడి నుంచి టీడీపీలో ఉన్నాం. ఆ రోజు ఎల్లసిరి మారితే మేము మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోయినాం. కాంగ్రెస్ లేకపోయి ఆ రోజు నుంచి మళ్ళీ బాలకృష్ణారెడ్డి వాళ్ళు ఎట్టుంటే అక్కడే ఉన్నాం. మేము ఈరోజు బాలకృష్ణారెడ్డి మనుషులమే, రేపు బాలకృష్ణారెడ్డి మనుషులమే. కావాలని మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ మాకు స్థానికులకే న్యాయం లేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయన కోటినాయుడు మెత్తానం చేయాలి. గొల్లోళ్ళ సేనయ్య, గొల్లోళ్ళు మాదిగోళ్ళకి సపోర్ట్గా ఉంటారు. కానీ ఈరోజు మాకే ఆయన ఇది చేస్తున్నాడు. మాదిగోళ్ళు పోడెత్తి ఎస్టీలు అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అర్జీలు ఇప్పిస్తున్నాడు. ఆయనే అమ్మేశాడు మళ్ళీ ఎస్సీలకి. ఎస్సీ మాల ఏపూరు వాళ్ళకి అమ్మేశాడు 1,50,000కి. అవన్నీ మేము ప్రూఫ్లతో కూడా ఉన్నాయి, వీడియో కూడా ఉంది. ఇదో చూపిస్తున్నాం. ఏమనుకుంటున్నాడో కానీ Received ₹22 on Paytm. చెప్తా ఉంటాను.